కాంగ్రెస్ పార్టీ ఏ రాజకీయ పార్టీ ప్రధానంగా బీజేపీ కానీ బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ కూడా పొత్తు పెట్టుకోలేదు, సహాయం అడగలేదు. సో ఎన్నికల్లో పోటీ చేయడం జరిగింది. మున్సిపాలిటీలు కూడా అదే విధంగా కైవసం చేసుకుంటారు. మీరు అన్నట్టు ఎంఐఎం పార్టీకి సంబంధించి ఎంఐఎం పార్టీ మొత్తం కలిసి వచ్చింది కాబట్టి ఎంఐఎం పార్టీతో పొత్తు పెట్టుకొని అంటే గెలిచిన తర్వాత అలయన్స్ చేసుకొని మున్సిపాలిటీలు కొన్ని కైవసం చేసుకున్నది వాస్తవం. సో ఇక్కడ బీఆర్ఎస్తో కానీ బీజేపీతో కానీ ఎక్కడ కూడా పొత్తు అంటే ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాత కూడా ఎక్కడ కూడా అలయన్స్ పెట్టుకోలేదు. అది ఏ మున్సిపాలిటీలో జరగలేదు. సో వాళ్ళే ఇంకా బీజేపీ బీఆర్ఎస్ సహకరించుకున్నాయి. కరీంనగర్ లాంటి ప్రాంతంలో కొంత వాళ్ళు తటస్థంగా ఉండడం కూడా బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి సహకరించినట్టే. మీరు అన్న రఘునందరావుకు సంబంధించిన మున్సిపాలిటీ ఏదైతే చెప్తారో వాళ్ళు కూడా బీఆర్ఎస్ బీజేపీ సహకరించుకున్నది. కానీ ఎక్కడ కూడా బీఆర్ఎస్ కాంగ్రెస్ కానీ బీజేపీ కాంగ్రెస్ కానీ ఎక్కడ సహకరించుకోలేదు. సో ఎన్నికలకు సంబంధించి స్థానికంగా కొంత ఇండిపెండెంట్లు కానీ అదేవిధంగా ఎంఐఎం పార్టీకి సంబంధించిన వారితో కలిసి మున్సిపాలిటీలు కైవసం చేసుకోవడం జరిగింది. కానీ బీజేపీతో కానీ బీఆర్ఎస్తో కానీ ఎక్కడ కలవలేదు.